ఒక ప్రభుత్వం నడిపే ప్రభుత్వ పెద్దకు ఎన్ని రకాల సోర్సులు ఉంటాయి? ఇంటెలిజెన్స్ మీన్స్ ఒక సమాచారం, బేసికల్లీ దానికి సంబంధించి అసలు రాష్ట్రంలోనో దేశంలోనో జరిగే విపత్కర ఒక అల్లకల్లోల నుంచి అశాంతి నుంచి కాపాడేదానికి దానికి సంబంధించిన వ్యవహారం. దాన్ని ఇప్పుడు పొలిటికల్ పార్టీలు సెంట్రల్ ఐబీ కానీ స్టేట్ ఇంటెలిజెన్స్లు కానీ దాన్ని రాజకీయ వ్యవహారాలకి వాడుతున్నారు అనుకోండి. దీంట్లో అసలు ఇంటెలిజెన్స్ పాత్ర ఎంత ఉంటుంది? అసలు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక రకంగా చెప్పాలంటే చాలా లిమిటెడ్గా ఉంటుంది. మేము నార్మల్గా వాట్ వీఆర్ సపోజ్ టు డూ, వాట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేము ఉండగా రాయలసీమలో ఈయన ఇప్పుడు శబరి వాళ్ళ ఫాదర్ పేరేంటి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏ పార్టీలోనూ లేడు, ఖాళీగా ఉండేవాడు. రాయలసీమ సాధన సమితినో ఏదో ఉద్యమం, రాయలసీమ ఉద్యమనో ప్రత్యేక రాయలసీమ ఉద్యమనో లేకపోతే ఏదో మొదలెట్టి ఆయన రాయలసీమలో తిరగడం మొదలెట్టాడు. అన్ని జిల్లాలు అన్ని కాన్స్టిట్యున్సీలు తిరగడం మొదలెట్టాడు. దీని ఇంపాక్ట్ ఏంటి, ప్రజల్లో దీని ఇంపాక్ట్ ఎంత ఉంది, ఎంతవరకు దీనివల్ల అలజడులు జరిగే అవకాశం ఉంది, లేకపోతే ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది, లేకపోతే పెద్ద పెద్ద ధర్నాలు, హింస ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ధ్వంసం అయినట్టు అట్లాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉందా అనేది ముందస్తుగా పసిగట్టే బాధ్యత మాది. సో దాంతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి టూర్ మొత్తం మేము ఒక్కళ్ళమే ఆయన వెనకాల తిరిగింది. ఆయన టూర్ని రాయలసీమ ప్రజలు ఎవడు పట్టించుకోవాలా, మేము ఒక్కళ్ళమే పట్టించుకున్నాం. మేము ఫుల్ కవరేజ్ ఇచ్చాం. ఎందుకంటే మాకు అది అవసరం, మా ఉద్యోగం అది. దీనివల్ల ఏదైనా ఎక్కడైనా మంట పెడుతున్నారేమో చూసి, ఎక్కడైనా మంట అంటుకుంటుందేమో చూసే బాధ్యత మాది. సో ఆ టూర్ మొత్తం మేము ప్రతిరోజు కవర్ చేసాం. ఆయన ఏ ఊరు వెళ్తున్నాడు, ఎంతమంది వచ్చారు, ఏం చెప్పాడు, ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి అనేది చూడటం మా బాధ్యత. అక్కడ మీడియా వాళ్ళు ఉంటారు, వీళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే సమాచార సాధనాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరు ఇంత కన్సిస్టెంట్గా ప్రతిరోజు వెనకాల తిరిగి సమాచారం ఒక పద్ధతి ప్రకారం అందించే మెకానిజం ఎవరికి ఉండదుగా, ఓ ప్రాసెస్ ఉండదుగా. ఆ ప్రాసెస్ మా దగ్గరే ఉంటుంది, అది మా బాధ్యత కూడా. కాబట్టి అలాంటి పనులు చేస్తాం. దెన్ వీ యూస్ టు టెల్ ది గవర్నమెంట్, రాయలసీమలో ప్రాజెక్టులు లాంచ్ అవ్వట్లేదండి, దాని మీద కొంత ప్రజల్లో అసంతృప్తి ఉంది, అది ఎక్కువయ్యేలా ఉంది, దీన్ని మీరు అడ్రస్ చేయాలి గట్టిగా అని చెప్పి మేము 1కి 10 సార్లు చెప్పాం. చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విన్నారన్నమాట. విని ఒక రోజు 2 రోజులు టూర్ పెట్టుకుని రాయలసీమ ప్రాజెక్టులు మొత్తం తిరిగి చూసి, అప్పుడు కొన్ని రిజర్వాయర్లు, సొరంగాలు, పెండింగ్లో ఉన్న వర్క్స్ అవి చూసి, ఆయన హెలికాప్టర్లు వెళ్ళేవాడు, మేమేమో కార్లలో పడి మా మట్టి రోడ్ల మీద, తవ్వే కాలువల రోడ్ల మీద పడతలు వేస్తూ వెళ్ళేవాళ్ళం వెనకాల. చివరికి గండికోటలో ఒక రాత్రి పూట కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి, రాత్రి 9 అయింది అక్కడ బయలుదేరేటప్పుడు, గండికోటలో మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి. రాత్రి 2 వరకు నడిచింది మీటింగ్, అర్ధరాత్రి 2 వరకు. ఓ పక్కన వర్షం పడుతుంది. ఆ గండికోటలో పెద్ద ఇంతమంది కూర్చోవడానికి పెద్ద ప్లేస్ కూడా లేదు, షామియానాలు. అసలు గండికోటలో చీఫ్ మినిస్టర్ నైట్ హాల్ట్ చేస్తే ఎంతమంది అధికారులు, ఇంజనీర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంతమంది అధికారులు ఉంటారు? సో వాళ్ళందరూ పడుకోవడానికి రూములు కూడా లేవు. అటువంటి పరిస్థితిలో రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు అవగాహన వచ్చింది, ఏది ఎక్కడ పెండింగ్ ఉంది, ఎందుకు పెండింగ్ ఉంది అనేది. దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్టులు కొంచెం ముందుకెళ్ళడం మొదలైనాయి. కొంచెం హంద్రినీవాలో వర్క్స్ బాగా జరిగినాయి. గాలేరు నగరి అప్పుడే గండికోట నిర్వాసితులకు డబ్బులు కట్టి 400 crores కట్టి వాళ్ళ గండికోట నింపటం మొదలెట్టారు ఫస్ట్ టైం. సో అలా ఆ రోజు రాత్రి నాకు ఇంకా గుర్తు, ఫుల్ వర్షం పడుతుంది. నేను, పయ్యావుల కేశవ్ గారు, ఇంకొక 2-3 ఎమ్మెల్యేలు అందరం ఒక్క సింగిల్ రూమ్లో పడుకుని మొత్తానికి అది అయిపోయింది. దానివల్ల మంచి పరిణామాలు వచ్చినాయి. రాయలసీమ ప్రాజెక్టులు కొంచెం ముందుకు కదిలినాయి. సో దట్ వుడ్ బి అవర్ కంట్రిబ్యూషన్ అండ్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్. మీరు టికెట్లు ఎవరికి ఇవ్వాలి, వీళ్ళకి ఇస్తే గెలుస్తారు, వీళ్ళకి ఇస్తే ఓడుతారు, లేకపోతే రిజల్ట్స్ ఇలా వస్తున్నాయి, మీరే గెలుస్తారు, బ్రహ్మాండమైన మెజారిటీ, ఆహా ఓహో అనే పాత్రలో మీరు లేరా? లేవు. జనరల్గా అసలు ఇంటెలిజెన్స్ కాకుండా ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్ని రకాల సోర్సెస్ ఉంటాయండి. వాళ్ళు పార్టీ నుంచి వచ్చేది మెయిన్గా ఉంటుంది. దెన్ మీడియా సోర్సెస్ ఉంటాయి. దెన్ మీడియాలో కొంచెం హైయర్ లెవెల్లో ఉన్న వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. సో దే గెట్ టు నో. అన్ని ప్రశ్నలు వేశారు, మీరు ఏమి అడగట్లేదు. ఇవి మేజర్గా ఏదైతే ఎక్కువగా ప్రచారం ఉన్న, ఎక్కువగా చూస్తున్న వ్యవహారం, జనరల్గా అడుగుతున్న వ్యవహారం, వాళ్ళకి ఆపర్చునిటీ, వాళ్ళ ఆవేదనని
దట్స్ రైట్. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడడానికి కుదరదు కాబట్టి వాళ్ళ గొంతుకు మీరై అడుగుతున్నారు. సో అడగండి ఇంకా. ఏ ఖురాన్నో బైబిల్నో సంస్కరించాల్సిన అవసరం లేదు, హిందూ మతాన్ని మాత్రమే సంస్కరించడానికి మీరు బయలుదేరారా అని ఈ అడుగుతుడు అడుగుతుంది. నేను అందులో ఏ మతమైనా కానీ మన హిందూ మతం ఎవరో సంస్కరించకుండానే ఇక్కడ దాకా రాలేదు కదా. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, రాజారామ్మోహన్ రాయ్ పేరు చెప్పడం మర్చిపోయానని ఎవరో తిట్టారు కూడా, మర్చిపోయాను యాక్చువల్గా, గుర్తు రాలా. సో అలాగే మనకు లోకల్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, తెలుగు వారికి వచ్చేసరికి త్రిపురనేని కానివ్వండి, నార్ల వెంకటేశ్వరరావు కానివ్వండి, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, వాళ్ళందరూ ఇవాళ మనకు అవన్నీ పెద్ద దానికి విలువ కనపట్టలేదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆ సంస్కరణలకు పూనుకున్నారో మీరు గమనించాలి. పూర్తి ఛాందసం అలుముకున్నటువంటి చీకటి రోజుల్లో వాళ్ళు ఒక చిన్న కొవ్వొత్తి పట్టుకుని బయలుదేరారు మనకు వెలుతురు చూపించడానికి. దానికి చాలా ధైర్యం కావాలి, చాలా ఆలోచన కావాలి. గురజాడ అప్పారావు గారి లాగా ఇవాళ ఒక్క నాటకం రాసి చూపించమనండి ఎవడన్నా, కెపాసిటీ ఉందాం ఎవరికన్నా. రాజమండ్రి లాంటి శ్రోత్రీయ కేంద్రంలో విధవా పునర్వివాహాలు జరిపించే ధైర్యం ఎవడన్నా ఊహించుకోగలడా ఈ రోజున? త్రిపురనేని రామస్వామి లాయర్ అయి ఉండి ఐర్లాండ్లో చదువుకుని వచ్చి గుడివాడ దగ్గర అంగళూరోడు తెనాలి పోయి ఏం చేస్తున్నాడు? తెనాలి ప్రజలు ఎలా ఎన్నుకున్నారు ఆయన్ని చైర్మన్గా 2 సార్లు, మున్సిపల్ చైర్మన్గా. అంటే ఆ రోజుల్లో ప్రజల్లో ఎంత విశాలత్వం ఉండేదో ఊహించుకోండి. ఇవాళైతే నువ్వు నాన్ లోకల్ పోరా అనేవాళ్ళు. ఆయనకి ఏం పట్టింది కాబట్టి కూర్చుని అవన్నీ రాశాడు. ఎంత ధైర్యం కావాలి ఆ రోజున. బాగా గట్టిగా వేళ్ళు అనుకున్నటువంటి సామాజిక పరిస్థితుల్ని పగలగొట్టుకుని రావడానికి నార్ల వెంకటేశ్వరరావుకి ఎంత ధైర్యం ఉండాలి? ఒక పేపర్కి ఎడిటర్గా ఉండి అంత సంస్కరణవాదమైనటువంటి పుస్తకాలు రాయడానికి. ఎంతమంది ఎడిటర్లు రాశారు అలాంటి పుస్తకాలు? వాళ్ళందరి ఫలితాలు మనం ఇవాళ అనుభవిస్తున్నాం. కాబట్టి సంస్కరణ లేకుండా ఏ మతము ముందుకు పోదు. ఖురాన్, బైబిల్ గురించి మాట్లాడుతున్నారు కదా. క్రిస్టియానిటీలో సంస్కరణలు రాలేదనుకుంటున్నారా వీళ్ళు? వీళ్ళకి ఏం తెలుసు అసలు? ఏం చదువుకున్నారు వీళ్ళు? క్రిస్టియానిటీలో సంస్కరణలు రాకుండానే అసలు ప్రొటెస్టెంటినిజం వచ్చిందా, కాల్వినిజం వచ్చిందా, ప్రెస్బిటేరియనిజం వచ్చిందా? ఎంత సంస్కరణలు జరిగినాయో, దానికి ఎన్ని యుద్ధాలు జరిగినాయో వీళ్ళకి ఏం తెలుసు? ఏం చదువుకుని చచ్చారు కాబట్టి. ఇవాళకి కూడా Christianity is going through a lot of reforms West lo. Pentecostalism, it was a movement. It was a huge movement starting from 1910 or 1907. దాని ఇంపాక్ట్ మీకు అక్కడ జరిగే సంస్కరణల ప్రభావం ఇక్కడ క్రిస్టియానిటీ ఫాలో అయ్యే తీరు మీద కూడా మీకు రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి, మీకు తెలియదు.